Hello OTTians. Today's movie is The Electric State. Marvel Cinematic Universe లో highly successful superhero movies like Captain America, Avengers Infinity War తీసిన డైరెక్టర్ డ్యూయో యాంథోనీ అండ్ జో రూసో ఈ మూవీ డైరెక్టర్స్. ఇంకా నెట్ఫ్లిక్స్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ప్రాజెక్ట్స్ గా థియేటర్స్ ని స్కిప్ చేసుకుని డైరెక్ట్ గా స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఇంక ఈ మూవీ ఎలా ఉంది అంటే పెట్టిన డబ్బులు కనిపిస్తున్నాయి. న్యూమరస్ రోబోట్స్ క్రియేషన్, ఒక 3 యాక్షన్ సీక్వెన్సెస్, హై అండ్ విఎఫ్ఎక్స్, ప్లాట్ పాయింట్ కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. కానీ నరేష్నే జమానా నుండి హాలీవుడ్ ఫాలో అవుతున్న అదే టెంప్లెట్ తీసుకుని వచ్చి కాపీ పేస్ట్ చేసిన ఫీలింగ్ వచ్చింది మూవీ చూస్తున్నంత సేపు. నాకైతే రికమెండ్ చేసి అంతేం నచ్చలేదు గైస్. టైం పాస్ కి ఒకసారి ట్రై చేయాలనుకుంటే పర్వాలేదు. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది ఇన్ తెలుగు డబ్బింగ్. ఫ్యామిలీతో చూడొచ్చు, నాట్ ఎ ప్రాబ్లం. ఇంకా మూవీలో నాకు నచ్చిన ఆస్పెక్ట్స్ వచ్చేసి ఇంట్రెస్టింగ్ ప్లాట్ పాయింట్ అండ్ కొన్ని యునిక్ కాన్సెప్ట్స్. ప్లాట్ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అవుతుంది. రోబోట్ రైట్స్ కోసం రోబోట్స్ అండ్ హ్యూమన్స్ మధ్య ఒక వార్ జరుగుతుంది. ఇదే టైంలో మిషెల్ ఏకేఏ మిల్లీ బాబీ బ్రౌన్ బ్రదర్ మిస్ అవుతాడు. సో రోబోట్స్ పై చేయి సాధిస్తున్న వార్ ని హ్యూమన్స్ ఎలా కంట్రోల్లోకి తీసుకున్నారు, అండ్ అలాగే ఇంకో పక్క మిషెల్ బ్రదర్ ఏమయ్యాడు, సెంటర్ అంటే ఏంటి, న్యూరో క్యాస్టర్ కాన్సెప్ట్ అంటే ఏంటి, అసలు సెంటర్ కి మిషెల్ బ్రదర్ కి లింక్ ఏంటి అనేది మీరు మూవీలో చూడొచ్చు. నెక్స్ట్, బాట్స్ క్రియేషన్ అండ్ క్యారెక్టరిస్టిక్స్. జనరల్ గా చాలా మూవీస్ లో రోబోట్స్ ని క్రియేట్ చేస్తారు, బట్ అవి చాలా ఆర్టిఫిషియల్ గా అనిపిస్తాయి. కానీ ఈ మూవీలో వాటికి కూడా డిస్టింక్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చి బాగా ప్రెజెంట్ చేశారు. సో ఇది మనకి మూవీ వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ లో రోబోట్స్ ని ఒక క్యారెక్టర్ లా చూడడంలో హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, సిస్టర్ అండ్ బ్రదర్ సెంటిమెంట్ ఒక 2 సీన్స్ లో బాగానే ప్రెజెంట్ చేశారు. కనెక్ట్ అవుతాం కూడా ఆ సీన్స్ లో. లైక్ బ్రదర్ కాస్మిక్ రోబో సిస్టర్ కి కార్టూన్ ప్రొజెక్షన్ వేసే సీన్, అండ్ అలాగే క్లైమాక్స్ లో బ్రదర్ సిస్టర్ తో అన్ప్లగ్ చేయమనే సీన్. ఇంకా మూవీలో మేజర్ డ్రాబ్యాక్స్ వచ్చేసి రెగ్యులర్ హాలీవుడ్ ట్రోప్స్ చాలానే ఫాలో అయ్యారు ఈ మూవీలో. క్యారెక్టర్ ఆర్క్స్ అండ్ క్యారెక్టర్ బిహేవియర్, ఫైట్స్ కి లీడ్ చేసే సీన్స్ అండ్ ఆ ఫైట్స్ జరిగే ప్యాటర్న్ అన్ని ఒక రెగ్యులర్ హాలీవుడ్ యాక్షన్ సైఫైని కాపీ పేస్ట్ చేసినట్టు ఉంటుంది. ప్లాట్ లో ఉన్న ఫ్రెష్నెస్ ఎగ్జిక్యూషన్ లో అస్సలు లేదు. సింపుల్ గా చెప్పాలంటే ఈ మూవీ 90s టైం పీరియడ్ లో జరుగుతుంది. మేకర్స్ టెంప్లెట్ కూడా అదే టైం పీరియడ్ నుంచి అడాప్ట్ చేసుకున్నారనే ఫీలింగ్ వస్తుంది. అండ్ బ్రదర్ క్యారెక్టర్ కాస్మో రోబోట్ కూడా ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి మూన్ ఈజ్ ఇన్ డేంజర్, లెట్స్ కిల్ ద రాక్ మాన్స్టర్ అంటూ ఉంటుంది. దాని కూడా యాప్ట్ ఎక్స్ప్లెనేషన్ గానీ ఎండింగ్ గానీ ఏమి ఇవ్వలేదు. ప్రాపర్ క్లోజర్ లేకుండా ఎంట్రీ నుండి ఒక ఫాల్స్ హైప్ ఎందుకు సెట్ చేశారో మరి. ఏదో ఒకటి ఉండాలి కదా. వై, హూ, వాట్, హౌ, ఏదో ఒకటి. కానీ ఇక్కడ నన్, నోబడి, నథింగ్ అనేలా ఉంటాయి ఆన్సర్స్. కమింగ్ టు టెక్నికల్ ఆస్పెక్ట్స్, అంత బడ్జెట్ తో వచ్చినప్పుడు విఎఫ్ఎక్స్ ఇంకా బెటర్ గా ఉండొచ్చు అనిపించింది, ఎస్పెషలీ యాక్షన్ సీక్వెన్సెస్ లో. బట్ రోబోట్ క్రియేషన్ అండ్ కొన్ని కాన్సెప్ట్స్ ఎగ్జిబిట్ చేయడం వరకు విఎఫ్ఎక్స్ ఇస్ గుడ్. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కి వస్తే స్ట్రేంజర్ థింగ్స్ స్టార్ మిల్లీ బాబీ బ్రౌన్ బాగా చేశారు. కానీ తన లుక్ క్యారెక్టర్ కంటే ఎక్కువ ఏజ్ లా కనిపిస్తుంది. అది కొంచెం కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. నెక్స్ట్, క్రిస్ ప్యాట్ పర్ఫార్మెన్స్ మిచెల్ కి ఒక టిపికల్ ఆలై రోల్లో ఓకేగా అనిపించింది. దట్స్ ఇట్ గైస్. వెళ్లే ముందు ఇచ్చట ఓటీటీ రివ్యూస్ మాత్రమే ఇవ్వబడును. సో అఖిల భారత ఓటీటీ సభ్యులందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. సైనింగ్ ఆఫ్ యువర్ లేట్ బ్యాక్ ఓటీటీఎన్.